అది వేదంలో కాదు సార్, విషయం ఎక్కుతుంది కదా మనలో, ఎట్లా విరుగుడు అవుతుంది? అవుతుంది. అదే మరి మంత్రం అంటే అది మంత్రం అనే కాదు, దానికి కొన్ని ఆకులు అవి ఉంటాయి. అచ్చా, ఓకే. దానికి ఔషధం అది ఉంటుంది. ఔషధం అంటే వాళ్ళు కేవలం మొక్కల నుండి తీసుకొస్తారు. అందుకనే నాస్తి మూలం అనౌషధం, ఔషధం కాని మొక్క అంటూ లేదు. మరి ఇవన్నీ ఎవడు మనకి అందించాడు? ఏ దేవతను ఉపాసించడం వల్ల వచ్చాయి? ఈ దేవత ఆ దేవత అని కాదు, ఏ దేవత అయినా ఒకటే శక్తి. ఉదాహరణకి మీకు ఇంకో విషయం, బ్రాహ్మీ ముహూర్తం అంటారు. మీరు ఇందాక అడిగారు, సప్తమాతృకలు ఉన్నారు. బ్రాహ్మి, వారాహి, వైష్ణవి, ఇలా 7 సప్తమాతృకలు ఉంటాయి. విష్ణుమూర్తి యొక్క శక్తి వైష్ణవి, బ్రహ్మగారి యొక్క శక్తి బ్రాహ్మి, అలాగే కుమారస్వామి వారి యొక్క శక్తి ఒకటి, నరసింహస్వామి వారి శక్తి ఒకటి. ఇలా సప్తమాతృకలు అంటే బ్రాహ్మి, వైష్ణవి, వారాహి, చాముండి, మాహేంద్రి, ఇలా సప్తమాతృకల పేర్లు ఉంటాయి. ఈ బ్రాహ్మీ ముహూర్తం అన్నది ఈ మధ్యకాలంలో ఎక్కువ వినబడుతుంది కదా. ఇదేంటి అంటే సూర్యోదయానికి ఒక ముందు 90 నిమిషాల కాలం, అరుణోదయ కాలంలో బ్రహ్మగారి యొక్క శక్తి అయినటువంటి బ్రాహ్మీ అనేటువంటి శక్తి ఉండేటువంటి కాలం. మనం మామూలుగా ఒక రోజులో 60 ముహూర్తాలు ఉంటాయి, ముహూర్త కాలాలని ఉంటాయి 60. దాంట్లో కొన్ని ముహూర్తాల కాలం పాటు ఈ బ్రాహ్మీ అనేటువంటి శక్తి ఉంటుంది. మనకి ఏ సమయంలో ఏం చేయాలి అన్నది ఆల్రెడీ రాసేశారు. సంధ్యోపాసన, యదా నాత్ కురుతే పాపం తదా నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే. సంధ్యావందనం ఎవరైనా చేయొచ్చు, మళ్ళీ ఇందులో ఎవరైనా చేయొచ్చు. చక్కగా రాముడు సంధ్యావందనం చేసేయడం లేదు, ఎవరైనా చేయొచ్చు. ప్రతిరోజు రాత్రి తిన్న సామాన్లు పొద్దున్న ఎలా గడుక్కుంటామో మనం చేసిన పాపాలు మనస వాచ కర్మన అన్ని పాపాలు కడుక్కునేటువంటిది సంధ్యావందనం. అందులో ఏం చెప్పాడు? చక్కగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసుకుని సంధ్యావందనం చేయమని. అందులో తర్పణాలు వదులుతారు. తర్పణాలు వదిలి ఆ మంత్రాన్ని జపిస్తారు. ఆ సమయానికి ఎంత శక్తి ఉంటుంది అంటే మనం ఏమి చేసినా హై సక్సెస్ రేట్ ఉంటుంది. ఇది ఇప్పటికి చాలా మంది చెప్పుండొచ్చు, కానీ దానికి అలా ఎలా వచ్చింది అంటే ఇది బ్రాహ్మీ అనేటువంటిది బ్రహ్మగారి యొక్క శక్తికి ప్రతిరూపము. వైష్ణవి అంటే విష్ణుమూర్తి యొక్క శక్తి, ఇలా అన్నమాట. ఆ శక్తి ఎంత గొప్పది, మనల్ని ఉత్తేజితులను చేస్తుంది, మన సంకల్ప సిద్ధి కలిగిస్తుంది. బ్రహ్మగారు చేసేది అదే కదా, సంకల్పం చేస్తాడు, శక్తి సృష్టి చేస్తాడు. మరి ఆ బ్రాహ్మీ అనేటువంటి సమయాన్ని కనుక్కుని పలానా టైంలోనే నువ్వు సంధ్యావందనం చెయ్యి, చేస్తే నీకు ఇది సిద్ధిస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం చెయ్యి, మళ్ళీ సాయం సంధ్య చెయ్యి అని ఎవడు చెప్పాడు? ఈ వేదాలని అధ్యయనం చేసిన ఋషులే, ఈ హైందవ ధర్మాన్ని పాటించిన వారే, అంతమంది దేవతల్ని కొలిచిన వారే కదా. మరి అంత ఇది చెప్పుకుంటూ పోతే ఇదేంటంటే దీనిలో మనం నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్ ఇది. కాబట్టి ఎంతమంది దేవతలు ఉన్నారని కాదు, ఎవరిని పూజించినా భక్తితో శ్రద్ధతో ఒకటే. ఇప్పుడు అమ్మవారి నామాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి లక్ష్మీదేవి, మీరు ఇందాక చెప్పారు, ఆవిడ డబ్బు ఇస్తుంది అని. అమ్మవారి యొక్క అష్టోత్తరంలో బిల్వనిలయాయై నమః అన్న నామం ఉంటుంది. బిల్వనిలయాయై నమః అంటే ఆమె బిల్వ వృక్షంలో ఉంటుంది. బిల్వదళాలు ఎవరికి అర్చన చేస్తారు? శివుడికి చేస్తారు. అంటే ఈ బిల్వదళాలతోటి శివుడిని అర్చిస్తే ఐశ్వర్యకారకుడే కదా. వాళ్ళకి ఏం భేషజాలు ఉండవు, గొడవలు లేవు. లక్ష్మీదేవే డబ్బు ఇవ్వాలని ఏమి ఉండదు, శివుడు డబ్బు ఇస్తాడు. మరి ఆమె నామమే కదా బిల్వ నిలయాయై నమః అన్న నామం. మరి ఆమె బిల్వ వృక్షంలో ఉంది, ఆకులతో శివుడిని పూజించు, డబ్బు వస్తుంది. ఎక్కడైనా సరే అసలు ఇక్కడ ఈ దేవుడు ఇదే ఇస్తాడు అన్నది ఏమీ లేదు. అన్నీ అందరూ ఇచ్చిన. మా అమ్మ మామూలుగా నవ్వుకుంటా అంటే అంతమంది రాక్షసులకు వరాలు ఇచ్చావు కదా, నేను చాలా చిన్నవి అడుగుతాను. నాకు మా అమ్మ అలా అనుకుంటుంది. అంతమంది చాలా మంచి ప్రశ్న సార్, నిజంగా. అంత కర్కోటకులు నీచ నికృష్టులకు ఇచ్చి మన సామాన్లు ఏ తప్పు అంటే ఏమైనా చేస్తే కూడా అయ్యో పాప భీతి ఉంటుంది, మనకి కర్మలు వెంటాడుతున్న భయం ఉండి చేస్తాం కదా, మనకి ఇవిడే శివుడు. అదే అది జనరల్ గా చెప్పాను. అంతమంది రాక్షసులకే వరాలను ఇచ్చిన వాడు ఆ గజాసురుడు లేకపోతే ఇంకొక అసురుడు వాళ్ళకే ఇచ్చిన వాడు, నేను అడిగే చిన్నవి నాకు ఇవి అప్పులు ఉన్నాయి ఇవి తీర్చేది. అదేంటంటే సరే ఇవి సృష్టి, అందరూ కూడా ఆయన పిల్లలే. ఒక ఆయన మొన్న ఏదో ప్రవచనం చెప్తూ కూడా అదే అన్నాడు, మీరు ఒక్కడే కొడుకు మీ తండ్రి గారికి, మీరు ఏదో అమెరికాలో ఉండి 3 ఏళ్ళు పోయాక వచ్చారు. రాగానే తండ్రిని వెళ్ళి ఏం చేస్తారు, నాన్న అని చెప్పి పట్టుకుంటారు.
తండ్రి అప్పుడు నువ్వు 3 రోజులు ఫ్లైట్ జర్నీ చేసావు, నువ్వు స్నానం చేయలేదురా, పళ్ళు తోముకోలేదురా, వెళ్ళి స్నానం చేయి, పళ్ళు తోముకుంటారా, కౌగిలించుకుంటానని అంటాడా? అంటాడు. రాగానే అలా పట్టుకుంటాడు. అలాగే భగవంతుడు కూడా అంతే. ఆయన మీద భక్తి మనకి కలిగినప్పుడు, అరే నువ్వు స్నానం చేసావా, నువ్వు నన్ను 1,00,000 రూపాయలు పెట్టి పూజ చేసావా, నాకు 1,00,00,000 రూపాయలు చేరించావా అని చూడడం, నీ భక్తికి లొంగిపోతాడు ఆయన. అలా పాదాక్రాంత ఆ భక్తుల దగ్గరికి అలాగే వస్తాడు. మీకు గుగ్గిలం నాయనార్ అని ఒక నాయనారు ఉంటాడు. ఆయన ఏమి చేయడు, శివుడు కనబడితే గుగ్గిలం వేస్తాడు. సుగంధిం పుష్టివర్ధనం, సుగంధిం పుష్టివర్ధనం అంటాడు. అంటే ఏంటి, శివుడు వచ్చినప్పుడు గొప్ప సుగంధం వస్తుంది, నేను ఈ గుగ్గిలం వేసేస్తాను శివుడు వచ్చినట్టే అని చెప్పి అలా ధ్యాన స్థితిలో ఉండిపోయి సమాధిలోకి వెళ్ళిపోతాడు. శివుడు చూస్తాడు ఈయన్ని, అరే ఇంతంత యోగులు ఋషులు వీళ్ళందరూ ఇంత తపస్సు చేస్తున్నారు, వాళ్ళకి సమాధి స్థితి రావట్లేదు, ఒక పొగేసి వీడు సమాధిలోకి వెళ్ళిపోతున్నాడరా, వీడిని టెస్ట్ చేద్దామనుకుంటాడు ఆయన. ఒకసారి ఏం చేస్తాడు, ఈ తిండి ఏముంది, ఇంక ఈయన సుగంధం పుష్టివర్ధనం అంతే అలా కూర్చుంటాడు, ఇంకేం చేయడు. ఎంతకాలం అని వెళుతుంది. సరే భార్య అనుకూలవతి, ఏమంటే ఇంకేం లేదు మనకి తినడానికి, ఈ మెళ్ళలో ఉన్న మంగళసూత్రాలు అవి నేను పసుపు తాడు కట్టుకుంటాను, మీరు పట్టుకెళ్ళిపోండి, ఇవి అమ్మేసి పిల్లాడికి ఆకలిస్తుంది ఏమన్నా పట్టరా అంటే, ఈయన సరే కదా అని వెళ్తాడు. వెళ్ళి ఆ నగలు అమ్మేస్తాడు, డబ్బు తెచ్చుకుంటూ ఉంటాడు. శివుడు ఓ పెద్ద గుగ్గిలం బండిలో వేసుకుని, గుగ్గిలం అంటే గుగ్గిలం ఇంకెక్కడా లేదు, ఇవాళ ఇదిగో ఇదే లాస్ట్ స్టాకు, ఇది పోతే మళ్ళీ 1-2 నెలల వరకు లేదు అని అమ్ముతాడు. ఇటు చేతిలో డబ్బు ఉండి, అయ్యో బాబోయ్ ఇంకా గుగ్గిలం లేకపోతే ఎలాగరా అని చెప్పి మొత్తం ఈ డబ్బు అంతా పట్టుకెళ్ళిపోయి ఆ బండి ఇంటికి తెచ్చేసుకుంటాడు. పోనీ తెచ్చుకున్నవాడు రోజు కొంత వేసుకుంటాడా? రోజు ఇంత ఇస్తేనే మనకి అంత శివుడు సుగంధిం పుష్టివర్ధనం అంత స్మెల్ వస్తుంది, మొత్తం ఒకేసారి వేసిస్తే నిజంగా శివుడు వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది కదా అని చెప్పి మొత్తం గుగ్గిలం అంతా ఒకేసారి అంటించేస్తాడు. ఇల్లంతా పొగ. వీళ్ళందరికీ ఏంటంటే ఇంకా ఆకలితోటి వాళ్ళు ఇంకా ఉండలేక వాళ్ళు ఇంకా చతికిలు పడిపోతూ ఉంటారు. ఈయన అలాగే కూర్చుంటాడు, సుగంధిం పుష్టివర్ధనం సుగంధిం పుష్టివర్ధనం అని. పరిగెడతాడు శివుడు అక్కడి నుండి, అర్యబాబోయ్ కుబేరా నువ్వు పరిగెట్టు గమ్ముని, వాడు ఈ డబ్బు కూడా తగిలేసాడు, మొత్తం సుగంధం పుష్టివర్ధనం నా కోసం, నువ్వు వెళ్ళు, వాళ్ళకి కావలసినవన్నీ ఇచ్చే ముందు వీడు భార్యని వీడు కొడుకుని కాపాడు, వాళ్ళు ఆకలి లేక చచ్చిపోయేలా ఉన్నారు, నువ్వు వెళ్ళు, నేను వీడి దగ్గరికి వెళ్తానని ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి, ఒరే నాన్న లేవరా నేనే వచ్చానరా అంటే, నిజాన్ని ఇంకా సుగంధం వస్తుంది కదా, సుగంధం పుష్టివర్ధనం సుగంధం, నిజమేరా నేనేరా వచ్చాను, సుగంధం వచ్చిందిరా, నువ్వు లేరా లేచి వాళ్ళకి ఏదైనా పెట్టు. ఎంత పవర్. ఇప్పుడు మీరున్నారు, నాకు ఏదైనా కావాల్సి వచ్చింది, ఆయన గమ్ము నువ్వు పట్టుకెళ్ళి అన్నం పెట్టు, ముందు ఇక్కడ సేదది ఏదో, అలాగా కుబేరుణ్ణి పంపుతాడు ఫస్ట్. వాళ్ళ భార్యకి వాడి పిల్లాడికి ఏదో ఒకటి పెట్టరా బాబు, నువ్వు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేసి వాళ్ళని కూర్చోబెట్టి వీడిని నేను తీసుకొస్తానంటాడు. ఎంత భక్త సులభుడు అండి శివుడు. అలాగా ఒక ఆయన నాయనార్లు, వీళ్ళు 63 నాయనార్లు, రోజు శివుడికి గంధం అరగదీస్తూ ఉంటాడు. ఒకసారి గంధం అయిపోతుంది, ఏమో నా చెయ్యి ఉండగా గంధం ఏంటని చెయ్యి అరగదీసేస్తాడు, ఎముకంతాను పొంగిపోతాడు శివుడు. అసలు వాళ్ళ భక్తి ముందు మన భక్తి ఎలాంటిది. అలాంటి భక్తులు పుట్టారు నాయనార్లని, 63 నాయనార్లని వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ ఉన్నారు మన దాంట్లో. అందుకు భగవంతుడు అందుకు వస్తాడు, అంతేగాని మనం మా అప్పులే తీర్చండి, మా అమ్మాయి పెళ్లి చేయండి అంటే రాడు. ఎందుకు వస్తాడు? అందుకనే ఉపాసనా మార్గాలు అని కొన్ని ఉన్నాయి. దీంట్లో కొన్ని ఆచారాలను కూడా వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ఆచారాలను బట్టి ఆయన వస్తాడు. ఓకే.